వాళ్ళ దాంట్లో ఎన్నో బాధలతో ఉండేది. ఎందుకంటే ఆడపిల్లల విషయంలో తల్లిదండ్రులు ఎన్ని బాధలు పడతారో. మనం అనుకుంటాం మ్యారేజ్ చేయడం అనేది గొప్ప విషయం కాదు. వాళ్ళలో ఒక మంచి లైఫ్ లీడ్ని మనం చూసినప్పుడు మాత్రమే పేరెంట్స్కి ఒక ఆనందం ఉంటుంది. కానీ జీవితంలో కొన్ని కష్టసుఖాలని గురి అవుతుంటారు, ఆటుపోటులు వస్తూ ఉంటాయి. కొంతమందికి ఏంటంటే నరఘోష, నరపీడ, శత్రువు పీడల వలన కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆ బాధలు భరించలేక అవి 10 మందికి చెప్పుకోలేని పరిస్థితిలో ఉంటారు. అందుకే నేను చెప్తుంటాను, మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా నేనున్నాను. భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి కూడా అష్టదిగ్బంధన చేసి నేను పంపిస్తూ ఉంటాను. నేనే మాట్లాడుతుంటాను. మా ఆఫీస్ వాళ్ళు నాతో మాట్లాడిస్తుంటారు. చక్కగా మీ సమస్యని నేను వింటాను. విన్న తర్వాత వాటిని ఎలా పరిష్కారం చేయాలనేది నేను చేస్తూ ఉంటాను. ఎందుకంటే కొన్ని సమస్యలకి వాస్తు ద్వారా, కొన్ని సమస్యలకు గురువు కూడా ఒక పరిష్కారం చేస్తూ ఉండొచ్చు అమ్మాయి. వాస్తవానికి ఏంటంటే ఇంటి నుండి వచ్చే కలుగు దోషములు అనేకం ఉంటాయమ్మ. ఎలా ఉంటుందంటే కొంతమందికి ఆర్థికంగా ఉంటాము, కానీ కొన్ని సమస్యలు వాళ్ళకు వెంటాడుతూనే ఉంటాయి. చాలా చాలా భయంకరంగా వెంటాడుతూ ఉంటాయి. ఎలా ప్రమాదాలు కావచ్చు, పిల్లల భవిష్యత్ అంటే నిర్ణయాలు, అంటే ఇట్నే ఇప్పుడు ఇంట్లో కోడలు సరిగా ఉండకపోవడం, కొడుకు కోడలు కొట్లాడుకోవడము, అలా కాకుండా అమ్మాయిని మ్యారేజ్ చేసిన తర్వాత భర్త సరిగా చూసుకోకపోవడము, హింసించడము, బిడ్డని ఎందుకంటే రఫ్ హ్యాండ్స్ చేసుకోవడము, ఇలాంటి అనేక సమస్యలు రావడానికి వాస్తు కూడా ఒక కారణం అమ్మ. అందుకని ఖచ్చితంగా వాస్తు దోషాలు పీడిస్తూ ఉంటే కొన్ని సమస్యలు మనకు తెలిసిపోతుంది వాళ్ళు చెప్పే వాటిని బట్టి. వెంటనే నేను ఏం చేస్తానంటే సమస్యని ఏం చేయాలనో బాగుంటుందని నేను కట్టడి చేసేసి నా స్వహస్తాలతో పంపిస్తూ ఉంటానమ్మా. ఎందుకంటే ఓన్లీ ప్రాక్టికల్ నేను రావాల్సిన అవసరం కూడా లేదు. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా సర్వీస్ చేస్తూ ఉంటాను. దాదాపు మన విజయనగరం కావచ్చు, వైజాగ్ కావచ్చు, చెన్నై, ఇలా మనం చూస్తుంటే బెంగళూరు నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఇవన్నీ కూడా కర్ణాటక దాదాపు మొత్తం వెళ్తుంటాను. దాదాపు సుమారు 300, 400, 500 కిలోమీటర్ అంతా జర్నీ చేస్తూ ఉంటాను, సర్వీసెస్ చేస్తూ ఉంటానమ్మా. కానీ నేను చెప్పేది ఏంటంటే వాస్తు దోషాలు ఉన్నాయి, వాస్తు దోషాలు పీడిస్తున్నాయి. ఇల్లు కట్టుకున్నాం, 2 years తర్వాత బాబుకు కరెంట్ షాక్ వచ్చేసి అనుకోకుండా బోర్డు దగ్గర కరెంట్ షాక్ వచ్చి చనిపోయారు. చూడండి, మళ్ళీ ఇలాంటి సంఘటనలు జరగకుండా ఎందుకంటే మనం కట్టడి చేసుకోవచ్చు. ఎలా ఉంటుందంటేనమ్మా, కట్టడి అంటే ఏదో ఇంట్లోకి వచ్చి పూజలు చేయడం, పసుపు కుంకుమలతో, ఇలాంటి మూఢనమ్మకాలు నేను దగ్గర కూడా రానియనమ్మా. ఒక ఇల్లు దేంతో కడతాము? సిమెంట్ ఇసుకతోనే కడతాము. నేను కూడా దాంతోనే కట్టడి చేస్తూ ఉంటాను. ఎక్కడ కూడా మూఢనమ్మకాలు దరి చేయనీయకుండా ఒక సామాన్యుడు లెక్క, ఒక అన్న లెక్క, తమ్ముడు లెక్క, ఒక బ్రదర్ లెక్క, ఇలా ఒక సామాన్యంగా ఎక్కడిప్పుడు ఈ టవల్ కూడా వేసుకెళ్ళను ఉన్న వాస్తు చాలా సామాన్యంగా వెళ్ళి అక్కడ వాళ్ళ వాస్తు ఇల్లుని చూసేసి, వాళ్ళ సమస్యలను చూసేసి ఎక్కడి నుండి ఈ దోషములు ఉన్నాయని ఆలోచన చేసి వాటిని అష్టదిగ్బంధనతో కంట్రోల్ చేస్తూ ఉంటాను. చాలామంది అంటారు అష్టదిగ్బంధన అంటే ఇంట్లో ఏదో హోమాలు చేస్తారేమో, లేదంటే పసుపు కుంకుమలతో ఇల్లంతా ఏదో ముగ్గులు వేసి ఏదో అలాంటి నేను అసలు చేయనమ్మా. దగ్గర కూడా అనేది నేను రానియనమ్మా. మామూలుగా ఇల్లు కట్టుకున్నప్పుడు వాస్తు పూజ కూడా చేస్తారు కదా గురుగారు, అంటే అలాంటివి కూడా మేము చేయమమ్మా. ఎందుకంటే సమస్యల్ని పరిష్కారం చేస్తూ ఉంటాను.